హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్వి మహన్వి. ఈరోజు నేనొచ్చేసి క్యాబేజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం క్యాబేజ్ని చాలా చిన్నగా తురుముకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్లో కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్స్ చేసుకున్న క్యాబేజ్ తురుముని మనం బాల్స్లా చుట్టుకోవాలండి. ఇందులో వాటర్ ఏం వేయనవసరం లేదు, క్యాబేజ్లో ఉన్న వాటర్కే మనకి సరిపోతుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ బాల్స్లా చుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్యాబేజ్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు బాల్స్ వేయగానే వెంటనే గరిటె పెట్టేకండి, ఒక్క 5 మినిట్స్ ఆగిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి, లేకపోతే బాల్స్ విరిగిపోతాయి. ఇట్లా మొత్తం లోపలంతా కూడా మంచిగా కుక్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం వేరొక బాండీ పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక్క 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ కూడా మనకి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సాసెస్ యాడ్ చేసుకోవాలండి. టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. కొంచెంగా సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో మనం క్యాబేజ్లో సాల్ట్ వేసాం కదా, మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకుని 1 కప్ వాటర్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇదెందుకంటే మనకి ఈ మంచూరియా అనేది కొంచెం గ్రేవీలా రావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తున్నారు కదా, ఈ బౌల్లోకి మనం మిక్స్ చేసిన కార్న్ఫ్లోర్ వాటర్ వేసేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 5 మినిట్స్ మనకి దగ్గరకు వచ్చే వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ బాల్స్ వేసేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.